ఇప్పుడు ఎన్టీఆర్ ది దేవరా మూవీ రాబోతుంది కదా, దానిపైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎన్టీఆర్ ఇదివరకే దాదాపు 25 సినిమాలు తీసిండు. 25 సినిమాలలో ఎన్టీఆర్ చిత్రించినటువంటి ఆయన చిత్రాలు మొత్తం ఆల్మోస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అన్ని అట్లనే అయింది. దేవర మీద కూడా మాకు 100% ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తప్పకుండా బ్లాక్ బాస్టర్ కొడుతుంది. ఇండియా వైడ్ గా, వరల్డ్ వైడ్ గా 5 లాంగ్వేజ్లలో ఆ సినిమా రిలీజ్ కాబోతుంది. అంటే ఇప్పుడు దేవరా సినిమా చూసుకున్నట్టయితే RRR తర్వాత చాలా గ్యాప్ తర్వాత వస్తుంది, మరి మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది అంటారా? తప్పకుండా దేవరా మూవీ ఖచ్చితంగా మంచి ఇంత ముందు ఉన్నటువంటి 24-25 సినిమాల కంటే ఇంకొక 10% ఎక్కువ రెట్టింపుగా దేవరా మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని మా నమ్మకం. అంటే దేవరా సినిమా పక్కన పెడితే ఇప్పుడు పాన్ ఇండియా అనగానే కొంతమంది డైరెక్టర్ పేర్లు ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్, ఇంకా రాజమౌళి ఇలాంటి పేర్లే వినిపిస్తాయి. కొరటాల శివ ఫస్ట్ టైం పాన్ ఇండియన్ లెవెల్లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. కొరటాల శివ కూడా దేవరా సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్ రాజమౌళిని, ప్రశాంత్ నీళ్ళు అందుకుంటాడని మా యొక్క నమ్మకం. అయితే ఇప్పుడు RRR తర్వాత వచ్చే మూవీ అంటే రాజమౌళితో సినిమా తీసిన తర్వాత ఆ హీరో వేరే సినిమా తీస్తే ఫ్లాప్ ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది అంటారు. మరి అది మన ఎన్టీఆర్ లైఫ్ లో ఏమైనా జరుగుతుందా? అట్లేం ఉండదు. ఎన్టీఆర్ లైఫ్ లో అట్లేం ఉండదు. అంటే ఇప్పుడు తీసే సినిమాలో మనకి కొంచెం బాలీవుడ్ నుంచి యాక్టర్స్ ఎక్కువ కనిపిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ గానీ, జాన్వీ కపూర్ గానీ, అంటే వీళ్ళని ఎందుకు పెట్టుకున్నారు అనుకుంటున్నారు? సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ వాళ్ళను పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్దామనే వాళ్ళని కొరటాల శివ గారు వాళ్ళని యూజ్ చేసిండు. అంటే ఇప్పుడు హీరోయిన్ గా పరిచయం కాబోతుంది తెలుగులో జాన్వీ కపూర్, వీళ్ళిద్దరు కాంబినేషన్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుందని అనిపిస్తుంది. మేమైతే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏదున్నా సినిమా చూసిన తర్వాత ఇంకా బాగా మాట్లాడదామని. థ్యాంక్ యూ.